ప్రభుత్వ టీచర్లపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. 3 టీచర్లను సస్పెండ్ చేసింది సర్కార్. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీలు ఎమ్మెల్సీలు వినతిపత్రాన్ని అందించారు. వారితో వెళ్లారని 3 ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సస్పెండ్ అయినటువంటి వారిలో సంగమేశ్వర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, వెంకట్నాథ్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. తప్పుడు ఆరోపణలతో కడప డిఈఓ సస్పెండ్ చేశారని కూడా చెప్తున్నారు. డిఎస్సి అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారని అభియోగాలతో సస్పెన్షన్ వేటు వేసింది సర్కార్. డిఎస్సిపై ఎలాంటి వినతి పత్రం ఇవ్వలేదని, టెట్ పైనే కలిశామని కూడా ఉపాధ్యాయులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. వారు కలిసినటువంటి దానికి, సస్పెండ్ చేసినటువంటి దానికి సంబంధమే లేదు. మాపై డిఎస్సి అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారనేటువంటి అభియోగాలు మా మీద మోపి మమ్మల్ని సస్పెండ్ చేశారని ఆ 3 కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గళమెత్తిన, నిరసన వ్యక్తం చేసిన, అలాగే ప్రశ్నించినా కానీ కూటమి ప్రభుత్వం ఇలాంటి వీటికి పాల్పడుతుంది అనేటువంటి రీతిలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. 3ని సస్పెండ్ చేయడంతో మిగతా వారు కూడా కంట్రోల్లోకి వస్తారనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుందని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, 3 ఉపాధ్యాయుల్ని కూడా సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు, కడప డిఈఓ సస్పెండ్ చేశారని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ 3 ప్రధానంగా ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే కడప జిల్లా వేంపల్లె మండలం రాజీవ్ నగర్ ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఎస్టీయూ నాయకుడైనటువంటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, తర్వాత అహబులపురం ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు వెంకటనాథ్ రెడ్డి కావచ్చు, ఈయన వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్నారు. వేంపల్లి మండలం భారతీయ ఎంపీపీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి సంగమేశ్వర్ రెడ్డి, మొత్తం 3ని కూడా జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ సస్పెన్షన్ వేటు వేశారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తర్వాత కేంద్ర మంత్రి కలిసినటువంటి బృందంలో వీళ్ళు వెళ్ళడం, తర్వాత వైసీపీ చెందిన ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి అక్కడ ఒక వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రంలో డిఎస్సీపై జరిగిన అక్రమాల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారంటూ ఇది ఈ టీచర్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా అందులో పేర్కొంటూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి తాము కేవలం సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించకుండా సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ మాత్రమే కోరామని, తర్వాత డిఎస్సీకి సంబంధించి ఎలాంటి వినతి పత్రం కానీ డిఎస్సీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎలాంటి అభ్యర్థన చేయలేదంటూ కూడా ఈ 3 ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే 14వ తేదీన ఆగస్టు 14వ తేదీన 3ని సస్పెండ్ చేస్తూ డిఈఓ శంషుద్దీన్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయ దుమారం జరుగుతుంది. కేవలం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక అంశం. రెండవది వచ్చేసి వైసీపీకి సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో వారితో కలిసి వెళ్ళడం, తర్వాత కేంద్ర మంత్రిని కలవడం వల్లనే ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఉపాధ్యాయుల సస్పెన్షన్ వైసీపీని తీవ్రంగా ఖండించింది. తర్వాత వైసీపీ ఎంపీవి గురుమూర్తి కావచ్చు, తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కలపత్త కావచ్చు, తర్వాత కడప చెందినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కావచ్చు, 3 కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలు పాల్పడిందని వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మిగతా ఉపాధ్యాయుల స్పందన ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశామని ఎక్కడా చెప్పట్లేదు. టెట్ కి సంబంధించి మేము కలిసాం తప్ప డిఎస్సి అక్రమాలకు సంబంధించి మేము పాల్గొనలేదు. క్లారిటీగా ఇదిగో ప్రూఫ్స్ ముందు పెట్టినప్పటికీ కూడా వినకుండా కడప డిఈఓ మా మీద చర్యలు తీసుకున్నారనేటువంటి మాట. ఏం చెప్తున్నారు కడప డిఈఓ? ఈ అంశం మీద ఏమైనా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఆయన నిరాకరిస్తున్నారా స్పందించడానికి? మురళి, మొత్తానికి ఈ వ్యవహారంలో ప్రధానమైన ఒకే ఒక అంశం ఏదైతే ఈ ఢిల్లీ వెళ్లిన బృందంతో పాటు ఈ 3 సస్పెన్షన్ గురైన టీచర్లు ఉన్నటువంటి ఒక ఫోటో, ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఫోటో మినహాయించి ఎక్కడా కూడా తాము వినతి పత్రం ఇచ్చినటువంటి దాఖలాలు కానీ, తర్వాత వినతితో ఇస్తున్నట్టు ఉన్నటువంటి సందర్భంలో కానీ ఎక్కడ కానీ ఆ ఫోటోలు బయటకు రాలేదు. కేవలం ఒక్క ఫోటో మాత్రమే ఆధారంగా మాత్రమే డిఈవి సంశుద్ధీని సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. అయితే ఏదైతే ఈ సస్పెన్షన్ వ్యవహారం వెనుక ఆ ప్రభుత్వం ఏ నిబంధనలకు అనుగుణంగా తర్వాత వేటి ఆధారంగా సస్పెండ్ చేశారని విచారిస్తే తర్వాత డిఓ సంశుద్ధులను దాని మీద స్పందించడానికి సిద్ధంగా లేదు. అట్లాగే ఏదైతే సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులు 3 కూడా అమర్నాథ్ రెడ్డి కావచ్చు, వెంకటనాథ్ రెడ్డి కావచ్చు, అట్లాగే సంగమేశ్వర్ రెడ్డి కావచ్చు, 3 కూడా దీని మీద మాట్లాడడానికి కొంచెం సంశయం వ్యక్తం చేస్తుందండి. ప్రభుత్వంకి వ్యతిరేకంగా తాము ఏం మాట్లాడినా తర్వాత ప్రభుత్వం ఈ అంశం మీద ఏం మాట్లాడినా మరో వివాదం అవుతుంది కాబట్టి తాము మాట్లాడలేమని, దీనిపై తాము పోరాటం చేస్తామంటూ కూడా ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శర్మ. ఇక కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వ్యవహరిస్తున్నటువంటి తీరైతే విమర్శలకి దారితీస్తోందనటానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు.
ప్రభుత్వ టీచర్లపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. లేనిపోని ఆరోపణలు మా మీద మోపి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మాపై తీసుకుంటున్నటువంటి చర్యలు సరైనవి కావు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 3 టీచర్లను సస్పెండ్ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకంత సంచలనం రేపిందనే చెప్పాలి. ఈ అంశం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు చర్యలు తీసుకున్నట్లుగా కూడా కడప డిఈఓ చెప్తూ వారి నిర్ణయాన్ని వెలువరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ అంశం మీద క్లారిటీగా బాహాటంగా బయటకు వచ్చి అంశాన్ని అయితే ప్రస్తావించే పరిస్థితుల్లో వాళ్ళు లేరనేటువంటి మాట, వారిపై ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు ఆ 3 మీద తీసుకున్నారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యలపై కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు వినతిపత్రం ఇచ్చారు. వారితో వెళ్లారనేటువంటి ఒక కారణంతో 3 ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సస్పెండ్ అయినటువంటి వారిలో సంగమేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డి ఉన్నారు. తప్పుడు ఆరోపణలతో కడప డిఈఓ సస్పెండ్ చేశారని కూడా వారు చెప్తున్నారు. వారు చేసేటువంటి ఆరోపణలకు అసలు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవని కూడా వారు చెప్తున్నారు. మేము వెళ్ళినటువంటి విధానం వేరు, వారు అనుకొని మా మీద అభియోగం మోపి మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి వేరని కూడా చెప్తున్నారు. డిఎస్సి అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారు, ఇది మీ మీద ఉన్నటువంటి అభియోగం, అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామనేటువంటి ఒక కాజ్ని వారు చూపించి ఈ 3 సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కానీ డిఎస్సిపై ఎలాంటి వినతిపత్రం మేము ఇవ్వలేదని కూడా వారు చెప్తున్నారు. కేవలం టెట్కి సంబంధించే ఉపాధ్యాయులు కలిశామని కూడా వారు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం వినకుండా ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యలకు సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధమవుతున్నామనేటువంటి మాట అయితే వారు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించినా, విమర్శించినా, లేకపోతే వారికి అనుకూలంగా లేనటువంటి వారిని ఒకవేళ కలిసినా, ప్రజా సమస్యల మీద గళమెత్తినా కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటారు అనడానికి ఒక ఉదాహరణ ఇదే అని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని వైసీపీ ఎమ్మెల్సీలు, ఎంపీలు వారు కలిసినప్పుడు మేము కూడా మా వంతుగా వెళ్ళాము, అంతే తప్ప దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి వినతి పత్రాలు మేము ఇవ్వలేదనేటువంటి మాట చెప్తున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మేము చాలా క్లీన్గా ఉన్నాము, అయినప్పటికీ మా మీద లేనిపోని అభియోగాలు మోపి తీసుకున్నటువంటి ఈ చర్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దీని మీద న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధమనేటువంటి మాట 3 చెప్తున్నారు. మిగతా ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి, ప్రభుత్వానికి సంబంధించి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఈ నేపథ్యంలో ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించడానికి కానీ కనీసం అడగటానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనేటువంటి పరిస్థితిని అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి ఈ 3 విషయంలో ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయనేది.